హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఎవరైతే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాబోయే జూన్ 9వ తారీఖు ఎగ్జామ్ రాయబోతున్నారో వారికి వీలుగా లేదా సౌకర్యార్థంగా ఉండేందుకు గాను నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా గతంలో 2 సార్లు మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి పోస్ట్పోన్ అయ్యి వివిధ కారణాల వలన చూడటం జరిగింది. మనం దానిని దృష్టిలో పెట్టుకొని రాబోయే జూన్ 9వ తారీఖు జరగబోయేటటువంటి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్లో లేదా ప్రిలిమినరీ పేపర్లో ఉన్నటువంటి 12 సెక్షన్స్ నుంచి 2022 అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఒక్కొక్క సెక్షన్ నుంచి, అదేవిధంగా 2023 జూన్లో జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఒక్కొక్క సెక్షన్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి జస్ట్ మీకు ఒక వివరణ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు అర్థమయ్యేది ఏంటంటే ఏ సెక్షన్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, 2 సార్లు ఏ సెక్షన్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని మీరు బేరీజు వేసుకొని కొంచెం ఎక్కువగా వచ్చేటటువంటి మార్కులు ఉన్నటువంటి సెక్షన్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, తద్వారా మీ ప్రిపరేషన్ అనేది ఒక ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఓకే రైట్, ఇక్కడ చూడండి టాపిక్ వైజ్గా టాపిక్స్, అదేవిధంగా 2022లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బ్రేకప్స్, 23లో వచ్చినటువంటి బ్రేకప్స్ని ఇక్కడ మీకు అందించడం అనేది జరుగుతుంది. మొదటిగా లాజికల్ రీజనింగ్ అండ్ డిఐ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఫస్ట్ టైం జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే అక్టోబర్ 16, 2022లో జరిగినటువంటి ఎగ్జామ్లో మనకి ఈ పార్ట్ నుంచి లాజికల్ రీజనింగ్ అండ్ డిఐ నుంచి 23 మార్కులు వచ్చినాయి. అదే ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి 2023 జూన్ 11న జరిగినటువంటి రెండోసారి జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో అదే లాజికల్ రీజనింగ్ అండ్ డిఐ నుంచి 20 మార్కులు రావడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే దాదాపు 20+ అనేది ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి మనకు జూన్ 9న జరగబోయేటటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అలానే వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కరెంట్ అఫైర్స్ ఎలా వచ్చినాయండి? అక్టోబర్లో జరిగినటువంటి అంటే 2022లో జరిగినటువంటి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ నుంచి 22 మార్కులు వస్తే 23లో జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్లో 26 మార్కులు రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 20 మార్కుల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇది కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం, మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎందుకంటే 22లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనేమో 22 మార్కులు వస్తే 23లో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 26 మార్కులు వచ్చినాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మూడో పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ మొత్తం నుంచి మనకి 2022లో జరిగిన ఎగ్జామ్స్లో 22 మార్కులు వస్తే 2023లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి 20 మార్కులు వచ్చినాయి. సో ఇది కూడా ఆన్ యావరేజ్గా 20 మార్కులు మెయింటైన్ చేయడం జరిగింది. సో కాబట్టి చూడండి, ఇక్కడే మనకి దాదాపు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఆన్ యావరేజ్గా 20 మార్కులే వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి 2022 ఎగ్జామ్లో 16 మార్కులు వస్తే మనకి 23లో జరిగినటువంటి ఎగ్జామ్లో 14 మార్కులు వచ్చినాయి. సో చూడండి, సో కాబట్టి అప్పుడు 16 మార్కులు వచ్చినాయి, 2 మార్కులు తగ్గి 14 మార్కులు వచ్చినాయి. కాబట్టి ఆన్ యావరేజ్గా మనకి ఇక్కడ 15 నుంచి 16 మార్కులు అట్లాగ వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాబోయే ఎగ్జామ్స్లో. కాబట్టి చూడండి, తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో 22లో జరిగిన ఎగ్జామ్స్లో 16 మార్కులు వస్తే 23లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో 20 మార్కులు వచ్చినాయి. చూడండి, అంటే మొదటి ఎగ్జామ్ కంటే రెండో ఎగ్జామ్లో పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఒక 4 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 22లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో 16 మార్కులు వస్తే చూడండి 23లో కేవలం 9 మార్కులే వచ్చినాయి. చూడండి ఎంత తక్కువ ఇచ్చాడు, ఎంత వ్యత్యాసం చూడండి, 16 నుంచి 9 మార్కులు వచ్చేసినాయి. అంటే 22లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో 16 మార్కులు వస్తే 23లో జరిగిన ఎగ్జామ్లో కేవలం 9 మార్కులు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి. ఓకే, ఇక సొసైటీ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ పార్ట్ నుంచి 22లో 7 మార్కులు వస్తే 23లో జరిగినటువంటి ఎగ్జామ్లో 6 మార్కులు వచ్చినాయి. అంటే ఇది దాదాపు ఈక్వల్గా, అంటే 7 మార్కులు ఒకసారి వచ్చింది, ఇంకొకసారి 6 మార్కులు వచ్చింది. రేపు కూడా దాదాపు ఇదే మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇండియన్ హిస్టరీ నుంచి మనకి 2022లో జరిగిన ఎగ్జామ్లో 9 మార్కులు వస్తే మనకి 23లో జరిగిన ఎగ్జామ్లో 11 మార్కులు వచ్చినాయి.
11 మార్కులు వచ్చినాయి. దాదాపు ఆన్ యావరేజ్ ఈక్వల్గానే ఉంది. ఇక ఎన్వైరన్మెంట్ ఇష్యూస్లో 4 మార్కులు 22లో జరిగిన ఎగ్జామ్స్లో వస్తే 23లో జరిగిన ఎగ్జామ్లో 6 మార్కులు వచ్చినాయి. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్లో 3 మార్కులు మనకి ఈ యొక్క 22లో జరిగిన ఎగ్జామ్స్లో వస్తే 4 మార్కులు 23లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఇక ఎకానమీలో తీసుకుంటే 5 మార్కులు 22లో జరిగిన ఎగ్జామ్స్ వస్తే 23లో జరిగిన ఎగ్జామ్స్లో 10 మార్కులు డబల్ అయినాయి. చూడండి, ఇక్కడ ఎకానమీకి డబల్ అయినాయి, 10 మార్కులు వచ్చినాయి. ఇక పాలసీస్ ఆఫ్ తెలంగాణ గురించి 5 మార్కులు మనకి 22లో జరిగిన ఎగ్జామ్స్ నుంచి వస్తే 23లో జరిగిన ఎగ్జామ్స్లో మనకి ఈ తెలంగాణ పాలసీస్కి సంబంధించి 4 మార్కులు వచ్చినాయి. సో ఈ విధంగా మనకి గతంలో 2 సార్లు జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఈ విధమైనటువంటి బ్రేకప్ ఉంది. కాబట్టి ఎందుకంటే చివరిలో ఉన్నారు, మనకి 20 రోజులు హార్డ్లీ, అంతకన్నా కూడా మనకి టైం లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి అంచనాలను చూసుకొని, ఈ విధంగా చూసుకొని మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తారని, మీకు ఒక రకమైనటువంటి బూస్ట్ ఇచ్చే విధంగా ఉండేందుకు గాను ఇదిగో ఈ సబ్జెక్ట్ నుంచి ఇలా వస్తున్నాయి. ఎక్కువ మేజర్ పార్ట్లు తీసుకుంటే మనకి ఏమొస్తుందండి, కరెంట్ అఫైర్స్ నుంచి, అదేవిధంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ, లేదంటే కనుక రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, అదేవిధంగా ఇండియన్ పాలిటీ నుంచి, అదేవిధంగా జాగ్రఫీ పార్ట్ నుంచి ఈ 4, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 సబ్జెక్టుల నుంచి దాదాపు ఆన్ యావరేజ్గా 20 మార్కుల వరకు మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ 5 సబ్జెక్టుల మీద మీరు ఎంత ఎక్కువగా గ్రిప్ అంటే కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ రాబోయే రోజుల్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, ఈజీగా ప్రిలిమినరీ క్వాలిఫై అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన సబ్జెక్టులను చూశారనుకోండి, సొసైటీ ఎక్స్క్లూజన్ చూస్తే ఏవి కూడా 10 మార్కులకి మించి లేవు. ఎక్కడ ఏ సందర్భంలో చూసినా కానీ 10 మార్కులకి మించి లేవు. అదే మీరు కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కోర్ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి. కాబట్టి మీరు వాటి మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రిలిమినరీని ఈజీగా సాధించడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ. ఓకే, సో దీనిని దృష్టిలో పెట్టుకుని మనం అప్టేక్ జాబ్స్ నుండి మీకు ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని అందించడం జరిగింది. అదేందో ఇప్పుడు మనం చూద్దాం. మన గ్రూప్ 1 కోసం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన అప్టేక్ జాబ్స్లో మనం టెస్ట్ సిరీస్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు ఒక 10 టెస్టులను కూడా సెక్షన్ వైజ్గా కండక్ట్ చేయడం జరిగింది. ఆ టెస్టులు కండక్ట్ చేయడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టడం జరిగింది. అందుకని మీకు చెప్తున్నాం, మనకి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సెక్షన్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, జాగ్రఫీకి సబ్జెక్ట్కి సంబంధించి 110 మార్కులు, అదేవిధంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ లేదా రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఒక 20 మార్కులు, అదేవిధంగా ప్రతి టెస్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఒక 20 మార్కులు, మొత్తంగా 150 మార్కులతోటి ప్రతి సబ్జెక్టు, అంటే సబ్జెక్టుకి సంబంధించి 110 మార్కులు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 మార్కులు, అదేవిధంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు రీజనింగ్ పార్ట్కి సంబంధించి 20 మార్కులతోటి మీకు సబ్జెక్ట్ వైజ్గా ఇదిగో ఇట్లా 10 టెస్టులు నిర్వహించడమే కాకుండా, అదేవిధంగా మనకి గ్రాండ్ టెస్టులు 3, ఈ విధంగా మీకు ఎగ్జామ్లో సక్సెస్ అయ్యేటటువంటి సక్సెస్ ఫార్ములాని రూపొందిస్తూ ఈ టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అనేక టెస్టులు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ సండే కూడా మరొక టెస్ట్ ఉంది. ఆ తర్వాత గ్రాండ్ టెస్టులు కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. వీటన్నిటికి సంబంధించి మనం ఛార్జ్ చేస్తున్నటువంటి అమౌంట్ కేవలం 99 రూపీస్ మాత్రమే. ఇది మన అప్టేక్ జాబ్లో ఉంది. అంటే మనమే అప్టేక్ జాబ్స్ వారు మాత్రమే టెస్టులు నిర్వహించడమే కాకుండా ఆ టెస్టులకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉన్నటువంటి మనకి ఏకైక యాప్ మన అప్టేక్ జాబ్స్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఈ వీడియోలన్నింటినీ కూడా మీరు కనుక టెస్ట్ సిరీస్ వీడియోలను బైలింగ్వల్లో కనుక మీరు చూస్తే మీకు రేపు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీ శ్రమను కొంత తగ్గించేటటువంటి రూపంలో మేము ఈ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతే కాదండోయ్, దీనితో పాటుగా మనకున్నటువంటి మరొక యాప్లో, అంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు క్విక్ రివిజన్ రూపంలో, ఇది టెస్ట్ సిరీస్ క్విక్గా కావాలంటే అప్టేక్ జాబ్ చూసుకోండి. అదే అలా కాదండి మేము సబ్జెక్ట్ థియరీని మేము రివిజన్ చేసుకుంటాము అంటే కనుక క్విక్ రివిజన్ అనేటువంటి కాన్సెప్ట్ రూపంలో మరొక యాప్లో మనం అందించడం జరిగింది. అదేందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది అంటే ఇక్కడ మీకు టెస్టులు నిర్వహించట్లా, సబ్జెక్టులనే మొత్తం చూస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఈ సబ్జెక్ట్ అన్నిటికి సంబంధించి మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ని 5 నుంచి 7 గంటల వ్యవధిలో మొత్తం రివిజన్ చేయడం జరిగింది. అంటే మీకు సామర్థ్యం ఉంటే రోజుకు 2 సబ్జెక్టులు కూడా మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ
ప్రిపరేషన్ని సులువుతరం చేసేందుకు గాను, ఈజీగా చేసేందుకు గాను మనం క్విక్ రివిజన్, ప్రతి సబ్జెక్టుపై 5 గంటల్లో పూర్తి విశ్లేషణ, క్విక్ రివిజన్ అనే దాన్ని, కొత్త కాన్సెప్ట్ని మన అప్టేక్ జాబ్స్ ప్లస్, గుర్తుపెట్టుకోండి, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా రాబోయేటటువంటి 10-15 రోజుల్లో మీరు గనక ఈ క్విక్ రివిజన్ గనక మీరు ప్రిపేర్ అయితే సిలబస్ని ఎంత తొందరగా మీరు రివిజన్ చేసుకుంటే అంత తొందరగా చేసుకుంటారని ఆశిస్తూ, ఈ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతారని ఆశిస్తూ, మేము కేవలం 399 రూపాయలకే ఈ క్విక్ రివిజన్ అన్ని సబ్జెక్టులు కూడా మీకు అందించడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని ఆశిస్తూ మీ ఎస్విఎన్ సార్. థ్యాంక్ యూ.